హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బైక్ రైడ్ చేసుకుంటా మన లేకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్సి అనే ఊర్లో మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. తను ఇక్కడే జాబ్ చేస్తాడు. కల్సి అనే ఊరిని ఎట్లయితే ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. వెళ్తున్నాం మేము. కొంచెం బయటికి వ్యూ బాగుంటుంది. అంటే ఇగో కల్సి విలేజ్. ఇగో ఇటు సైడ్ అయితే ఇగో టెంపుల్స్ ఎట్లుంటాయి. పైన గంట చూడండి, ఆటోమేటిక్గా ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది. రాలే ఇగో ఇప్పుడు వస్తుంది. వెళ్తున్నాం మేము. పైనుంచి వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది అంట. మీకు ముందుకు వెళ్ళేసి అయితే చూపిస్తా. చిన్న చిన్న సందుల నుంచి వెళ్తున్నాం. ఇగో మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనక నుంచి వెళ్తున్నా. ఏ క్యూటీ, ఆప్కా నామ్ క్యా హై? ఏం మాట్లాడతలేదు తను. ఎంత బాగుందో. ఆప్కా నామ్ క్యా హై? తను ఒకటే పాప ఉందని తీసుకొని వెళ్తుంది తనని. మేము పైనుంచి రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే ఇండస్ రివర్కి. మీకు కొండ పక్క నుంచే వెళ్తున్నా, మీకు చూపిస్తున్నా చూడండి. కొండ, ఇగో కొండ, హిమాలయ పర్వతాలు ఇవే. ఇక్కడ పక్కనే టెంపుల్. ఇక్కడ నుంచి వెళ్తున్నాం మేము. ఇగో వాళ్ళ టెంపుల్ పక్కన లాంగ్వేజ్ చూడండి, మనకేం అర్థం కాదు కానీ. ఊరు బయటకు వచ్చేసినాం మేము. ఇగో ఇది ఎటు చూసినా మొత్తం కొండలే. సూర్యుడు చూడండి వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుందో. మీకు ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత మీకు ఇంకొక ప్లేస్ అయితే చూపిస్తుంది, ఇంకా బాగుంటుంది. దగ్గరకు వచ్చేసినాం మేము. ఇంకొంచెం దగ్గరనే ఉంది, మీకు చూపిస్తా. ఎక్కడి నుంచి అంత క్లారిటీగా కనిపిస్తలేదు, ఎండ కొడుతుంది. ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది. ये भाई हमारा जो ना हमारा हैदराबाद से इधर खलसी में अभी पहुंचा है. अभी इसको लेह जाना है इसके आगे. इसका और भी प्लान है लेह को एक्सप्लोर करने का. अभी इस भाई को सपोर्ट कर लो. अभी तो आज ये हमारे पास स्टे करेगा. अभी इसको हम घुमाने के लिए ले जा रहे हैं खलसी में, क्योंकि जो लोकल में पढ़ते हैं हम इधर पे ही, पोस्टिंग भी हमारी इधर पे ही, तो हमको अच्छा लगा कि इसको घुमाने में, साथ रखने में बहुत मज़ा आया. इस भाई को बहुत सपोर्ट करो, दिल से सपोर्ट करो, सब्सक्राइब करो, लाइक करो, शेयर करो. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు మేమైతే అక్కడ క్యా దేఖనే కా జా రా? अभी हम इंडस रिवर को ना देखने जा रहे हैं. अभी हम उसके बैंक पे खड़े हैं जस्ट. अभी उसको ना विजिटिंग साइट आगे है. अभी हम उधर पे ही जाएंगे. उधर से बस मस्त व्यू आता है उधर से. ఇండస్ రివర్ అయితే చూడడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. మీరు ఎప్పుడైనా నల్ల ఆవుని చూసిరా? చూడండి మొత్తం బ్లాక్ కలర్లోనే ఉంది. కాశ్మీర్లో మనుషులు తెల్లగా ఉంటారు కానీ ఈ ఆవు మాత్రం నల్లగా ఉంది. పైగా ఇది ఎంత పొట్టిగా ఉందో చూడండి. మన సైడ్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఇక్కడైతే అన్ని చిన్నగానే ఉన్నాయి. చాలా చూసిన నేను. ఇగో మీకు ఇప్పుడు ఒక పండు చూపిస్తున్నా చూడండి. కుబారి అంట ఇవి. ఇది మొత్తం ఇగో ఇక్కడ ఇవి కేజీ 250 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. మన మేడి పండు ఎట్లయితే ఉంటుందో సేమ్ యాస్టీస్గా అట్లనే ఉంది. టేస్ట్ చేద్దాం ఒకసారి. మన మేడి పండు ఉన్నట్టే ఉంది, కొంచెం తీయగా ఉన్నాయి. కేజీ 250 రూపాయలకి అయితే అమ్ముతున్నారు వీటిని. దగ్గర నుంచి చూపిస్తున్నాయి చూడండి ఎట్లయితే ఉన్నాయో. కుబాని తీయగా ఉన్నాయి. ఇగో లదాఖ్లో కల్సి అనే విలేజ్లో కొండల మధ్యలో ఇగో రివర్ చూపిస్తున్నా చూడండి. అమ్మో, ఇక్కడ నుంచి జారినా కష్టమే. ఎంత బాగుందో. స్కిడ్ అయితే కిందికే. एंजॉय कर रहे हैं बस अपना व्यू ना. खलसी में कैसा रहता है इंडस का नज़ारा. अभी आप भी एंजॉय कर लो, हम भी एंजॉय कर लेते हैं. बने रहे इस वीडियो में. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. ఈ కొండల మధ్యలో పక్క నుంచి సెలయేరు పోతుంటే మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు కేరళలో మాట్లాడతాడు. ఇక అక్కడ జమ్మూలో పరిచయం అయింది. ఇప్పుడు తను కూడా అప్పటి నుంచి నాతో పాటే ఉన్నాడు. బోలో కుచ్ బి బోలో. అడిబోడి వెళ్ళచాటం. అడిబోడి అంటే సూపర్ అని అర్థం. సూపర్. ఇగో ఇండస్ రివర్ చూడండి ఎంత బాగుందో. లదాఖ్లో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కొండల మధ్యలోనే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ ఉండలేం కదా. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఫుల్ అంటే ఫుల్ వ్యూ చూడండి ఒకసారి. పైన మొత్తం ఎంత హైట్లో ఉన్నాయో కొండలు. రేపైతే మనం వెళ్తున్నాం. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆహా, సూపర్. ఓకే గాయస్, మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇగో ఈ కొండల మధ్యలో అయితే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం.
ఇక ఒకసారి అటు సైడ్ చూడండి, వ్యూ ఎంత బాగా అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో కొండల మధ్యలో. ఆహా సూపర్. వెళ్తున్నాం ఇంకా మేము రూమ్కి. ఇగో ఇక్కడ విలేజ్లో రోడ్స్ అయితే ఎట్లుంటాయి. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. ఇగో మన వాళ్ళు అయితే వస్తున్నారు, మేము రూమ్కి వెళ్తున్నాం. మేము కుబాని చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఎటు చూసినా కుబాని కుబాని కుబాని. కల్సి విలేజ్లో ఇల్లులు కొంచెం బాగానే ఉన్నాయి. ఇగో పెద్ద పెద్దగా మంచిగా కట్టుకున్నారు చాలామంది. కొన్ని చాలా వరకు ఇట్లానే ఉన్నాయి, కొన్ని కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇగో మేము రోడ్ యువతల పక్క ఉన్నాం కదా, ఇగో రోడ్ అవతల పక్క కూడా ఇంకొక రోడ్ ఉంది. ఒక కార్ వెళ్తుంది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇగో అక్కడ అది కూడా రోడే, కానీ ఇక్కడ నుంచి చూస్తే రోడ్ ఉన్నట్టే లేదు, ఎంత దూరంలో ఉందో చూడండి, కారే కనిపిస్తలేదు. ఇది విలేజ్. ఇక్కడ ఉండే టెంపుల్స్ చూడండి ఎట్లున్నాయి. వీళ్ళు ఇల్లులు సిమెంట్తోనే కాకుండా ఇగో ఈ మట్టి ఉంది చూడండి, ఈ మట్టి, ఇగో ఈ మట్టితోనే కట్టుకున్నారు గోడలన్నీ. ఇగో ఈ గోడల మధ్యలో మొత్తం అవే మట్టి ఉంది ఎక్కువ. ఇటు సైడ్ కూడా మొత్తం ఇగో ఇదే మట్టితోనే కట్టిరు. బాగానే అంత గట్టిగా ఆగుతాయి అసలు ఇవి, కొంచెం వీక్గానే ఉంది. ఎంతైనా మట్టితోనే అంత గట్టిగా ఉండవనుకుంటా, కానీ గోడలు బాగానే ఆగుతున్నాయి గోడలు అయితే. ఇగో ఇక్కడ స్కూల్ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ లదాఖ్ అని ఉంటుంది. ఇగో లేహ్ లదాఖ్ స్కూలు, కొండల మధ్యలో స్కూల్ ఉంది. బయట నుంచి మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్తున్నాం. ఇగో మన వాళ్ళు అక్కడెక్కడికో దూరం వెళ్ళిపోయారు. నేను ఇంత దూరంలో ఉన్నా, వీడియోలు తీసుకుంటూ వెళ్ళేసరికి లేట్ అయింది. వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వెళ్తా. ఇగో కొండపైకి ఎక్కేటప్పుడు, కొండ పైన ఉంది మా రూమ్ అయితే, వాళ్ళ రూము చూడండి. చీకటి కూడా కావస్తుంది, వెళ్తున్నాం మేము ఇంటికి. ఇక ఎక్కుతున్నాం పైకి. చిన్న సందుల నుంచి ఆల్మోస్ట్ ఇగో ఈ మొత్తం సిమెంటా లేకుంటే మట్టితోనే ఎట్లా కట్టిరో ఏమో వీటిని అయితే. గోడలు అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఇగో పైన ఇల్లులు, ఆవులు పైన ఉన్నాయి. మేము ఒక రోడ్ పై నుంచి వెళ్తున్నాం. ఇంత కిందకి ఉంది కదా, కార్లు చూడండి ఎంత పై వరకు వచ్చినాయో, ఎట్లా తీసుకొచ్చిరో ఏమో. నెంబర్ ప్లేట్ చూడండి, LA లదాఖ్. నా రూమ్కి వెళ్ళే గల్లీ. ఇక ఇక్కడ ఈ కొండ పైన అయితే ఒకసారి ఇల్లులు చూడండి ఎంత పెద్ద పెద్దగా కట్టుకున్నారో. ఇక అక్కడ ఇక అవి కూడా, అవి పెద్దగా ఉన్నాయి, అవి పెద్దగా ఉన్నాయి. ఇక ఇది కూడా. ఇగో మేము మొత్తానికి అయితే మా రూమ్ దగ్గరకు వచ్చేసినాం. మా రూమ్కి వెళ్ళే సందు, ఇక చూడడానికి ఇంత సందులు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి ఇల్లులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ గల్లీలల్లో కూడా మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి.